చూసారా ఇదెంత మాయ చేసిందో. అది గదిలోకి దూరి స్వీటీని బయటికి పంపించేసింది. దీని సంగతి నాకు తెలిసే ఎండుమిరపకాయలు కాల్చి కన్నంలో దాగిన ఎలకని బయటికి లాగాను. నా హిమని తిరిగి ఎలా రప్పించుకోవాలో నాకు తెలుసు. ఈ తార అంటే ఏమనుకున్నావే? పిచ్చిది, వెర్రిది. ఏం ఆటలాడించినా అది కనిపెట్టలేదు. వెర్రి మొహందనేగా నీ ఉద్దేశం? ఇక్కడున్నది తార. మీరు ఒకెత్తేస్తే దానికి పై ఎత్తు నేనేస్తాను. నిన్నేం చెయ్యాలో నాకు బాగా తెలుసు. వెయిట్ చెయ్యి. వీళ్ల విషయంలో ఏదీ తప్పు కాదు. అలాంటి మనుషులు వీళ్ళు. వీళ్ల వల్లే కదా హిమ మనకి దూరం అవబోయింది. వీళ్ల వల్లే కదా. స్వీటీ, ఏంటా లగేజ్? అమ్మా, నేను సాగర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. స్వీటీ, అమ్మాయి తన భర్త దగ్గరికి వెళ్తానంటుంది కదా. ఇది ఎంతో మంచి విషయం. ఆలోచించాల్సిన పనేమీ లేదు. హిమ, ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకున్నావమ్మా. ఎన్ని గొడవలు వచ్చినా, ఎటువంటి అపోహలు మీ మధ్య చెలరేగినా మీరు భార్యాభర్తలన్న విషయం మర్చిపోవద్దు. మీ బంధం మీ నోటి మాటలతో తెగిపోయేది కాదు. ఊపిరున్నంత వరకు మీతోనే కలిసి బ్రతికేది. వదినా, నువ్వు ఆలోచించి అడుగు వేయాల్సిన సమయం ఇది కాదు. సాగర్ అన్నయ్యతో కలిసి 7 అడుగులు వేయడానికి ముందే అది గడిచిపోయింది. ఇప్పుడు భర్త గురించి ఆలోచించాలి, కానీ భర్త దగ్గరికి చేరుకోవడానికి కాదు. పదో వదినా, అక్కడ అన్నయ్య నీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు. సారీ మమ్మా, నీ మాటకి ఎగనెస్ట్గా నేనేమైనా నిర్ణయం తీసుకున్నాననిపిస్తే రియల్లీ ఐఎమ్ సారీ. సాగర్ లేకుండా నేను బ్రతకలేను మమ్మా. శిఖరా, కోడలు వచ్చింది, వెళ్ళి హారతి పట్రా. అక్కర్లేదు, ఆగు.
హారతి పట్టి ఆహ్వానించేంత పద్ధతులు వాళ్ళ తల్లిగారింట్లో ఏం పాటించారని ఇక్కడ మెట్టుని కూర్చునేవాళ్ళం. అప్పుడు ఈ ఇంటి గుమ్మం వైపైనా చూడనిచ్చేదా వాళ్ళమ్మ? పోనీలే, జరిగిందేదో జరిగిపోయింది. ప్రమాదం తప్పి సాగర్ క్షేమంగా ఉన్నాడు కదా, అలాంటి మాటలు ఇప్పుడు ఎందుకు చెప్పు? చూడండి, గొడవ జరుగుండొచ్చు. అలా అని తప్పు ఒకరి వైపు ఉందని ఎవరి గురించి మాట్లాడడం లేదు. ఆ సందర్భంలో అందరిలాగే నా చెల్లి కూడా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. అంతేగాని ఈ ఇంటి గౌరవ మర్యాదల్ని పాడు చేయాలని ఆ ఆలోచన నా చెల్లికి ఏమాత్రం లేదు. దయచేసి జరిగిందేది కూడా ఉద్దేశపూర్వకంగా కాదు అని అర్థం చేసుకోండి. ఒకవేళ మా వైపు నుండి తెలియక తప్పు జరుగుంటే మా కుటుంబం తరపున నేను సారీ చెప్తున్నాను. ఇక ముందు ఎప్పుడు నా చెల్లి తరపున కానీ మా కుటుంబం తరపున కానీ ఏ తప్పు జరగకుండా నేను చూసుకుంటాను. చాలాసేపటి నుంచి నేను మీకు కాల్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ మనం అనుకున్నదంతా రివర్స్ అయిపోయింది కదా మేడం. మీరు డిస్టర్బ్ అవుతారేమో అని నేను కాల్ చేయలేదు. పర్వాలేదు శిఖర, అనుకున్నది జరగనంత మాత్రాన నా సంకల్పానికి చెదలు పట్టినట్టు కాదు. ఎక్కుపెట్టిన యారో గురి తప్పొచ్చు, కానీ గురి పెట్టిన టార్గెట్ అలాగే ఉంది. నా స్వీటీని తిరిగి రప్పించుకునే టార్గెట్ ఎప్పటికీ అలాగే ఉంటుంది. రప్పించే తీరుతా. కానీ మేడం, హిమ ఇక మీ దగ్గరే ఉండిపోతుంది, మీరు ఇంకా హ్యాపీగా ఉన్నారు కదా అని నేను అనుకున్నాను మేడం. కానీ ఆ కృష్ణ సరైన సమయంలో సాగర్ అనే యాక్సిడెంట్ ని పర్ఫెక్ట్ గా వాడుకొని సింపుల్ గా మనల్ని దెబ్బతీసింది. అందుకే కదా శిఖర, స్వీటీని ఈ టైంలో బలవంతంగా ఆపి ఎమోషనల్ గా తనని హర్ట్ చేయడం అంటే నా క్యారెక్టర్ని నేనే దెబ్బ తీసుకోవడం అవుతుంది. అందుకే తనని నేను ఆపలేదు. అయితే ఏంటిలే శిఖర, అక్కడికొచ్చిన నా కూతురు మళ్ళీ ఇక్కడికి రావడం పెద్ద సమస్య ఏమీ కాదులే. నా కోసం నువ్వున్నావుగా అక్కడ. తప్పకుండా మేడం, నేను ఈ ఇంట్లో ఉన్నా ఎప్పటికైనా మీ ఇంట్లో ఉండాల్సిన మీ మనిషిని. మేడం, ఎలాగో హిమ మా ఇంటికి వచ్చేసింది కాబట్టి ఆటోమేటిక్గా శ్రీకాంత్తో నా పెళ్లి విషయం కూడా మళ్ళీ సెట్ అయిపోయినట్టే కదా మేడం. సో మీరు సపోర్ట్ చేస్తే ఈ శుభకార్యం కూడా తొందరగా అయిపోతుంది. ఏమంటారు మేడం? తప్పకుండా శిఖర, నా సపోర్ట్ మీగ్గాక ఇంకెవరికిస్తాను? ఆ విష్ణుకిస్తానా? అది ఎప్పటికీ జరగదు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను మేడం.
మమ్మీ నాకు చాలా హ్యాపీగా ఉంది మమ్మీ. నా పెళ్లికి ఏ ప్రాబ్లమ్స్ ఏ హర్డల్స్ ఎదురవుతాయో అని టెన్షన్ పడిపోయాను. కానీ మమ్మీ ఈ రోజు లగ్న పత్రికే రాసుకోబోతున్నాం. నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఇదంతా నీ వల్లే మమ్మీ. లవ్ యూ సో మచ్. నీ సంతోషమే కదా నాకు ముఖ్యం. నువ్వు కోరుకున్న వాణ్ణి నీకిచ్చి పెళ్లి చేయటం కన్నా నాకు కావాల్సిందేముంటుంది శిఖర? నా బిడ్డ జీవితంలో సుఖంగా ఉండాలి. దానికోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధం. ఐ నో మమ్మీ, ఐ నో. ఐఎమ్ సో లక్కీ కూడా. నువ్వు నా గురించి ఎంత కేరింగ్ గా ఆలోచిస్తున్నావో. జరిగిందంతా మర్చిపోయి తారగారు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు. అందుకే ఆవిడే పంతులు గారితో మాట్లాడి లగ్న పత్రిక ఏర్పాట్లన్నీ చేసేశారు. అవునమ్మా, అయినా మనలో మనం ఎన్ననుకున్నా అయిన వాళ్ళం కాకుండా పోతామా? అవును మమ్మీ. అమ్మా, అందరూ వచ్చేసారు కదా. నేను పంచాంగాన్ని పూర్తిగా పరిశీలించి పెళ్లి ముహూర్తాన్ని చూడటం జరిగింది. ఇక మీరు ఓకే అంటే లగ్నపత్రిక చదివి వివాహ సుముహూర్తం ఎప్పుడో వివరిస్తాను. అలాగే పంతులు గారు. అయిన వాళ్ళందరూ వచ్చేశారు. ఇక మీరు లగ్నపత్రిక రాయడమే ఆలస్యం. తథాస్తు. శుభస్య శీఘ్రం. పత్రిక రాయడం మొదలు పెడుతున్నానమ్మా. శాస్త్రి గారు, ఒక్క నిమిషం. మధ్యలో అంతరాయం కలిగిస్తున్నానని మరోలా అనుకోవద్దు. పంతులు గారు, మీరేంటిలా? మీరు ఆ రోజు అమ్మాయి అబ్బాయి జాతకాలు ఇచ్చారు కదమ్మా. ఆ జాతకాలను జాగ్రత్తగా పరిశీలించగా, అబ్బాయి శ్రీకాంత్ జన్మ ఘడియలు పరిశీలించగా రాహుకేతువుల దృష్టి ప్రభావం దృష్ట్యా పెనుదోషమే ఉంది. హలో శ్రీకాంత్ గారు, ఎందుకు కాల్ చేశారో త్వరగా చెప్పండి. విష్ణు, ఒకసారి నిన్ను కలవాలి, నీతో మాట్లాడాలి. ఓకే ఒకసారి విష్ణు. శ్రీకాంత్ గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం కలుసుకునేలా లేము. ఎలా కలవగలం అనుకుంటున్నారు? ఈ సమాధానం నీకు దూరంగా ఉన్న నా గుండెకి చెప్పుకోలేక కలవమని నీతో చెప్తున్నాను విష్ణు. అయ్యో శ్రీకాంత్ గారు, మీకు దూరంగా ఉండడం
నా వల్ల కావడం లేదు. కానీ ఏం చేయను, మీకు దగ్గర కాలేక ఇలా మిగిలిపోవడం తప్ప నేనేం చెయ్యలేను. అసలే అమ్మకి నిజం ఎక్కడ తెలుస్తుందో, ఏ ప్రమాదం జరుగుతుందా అని భయపడుతున్నాను. ఇలాంటి సమయంలో మీరు నేను కలుసుకోవడం కుదరని పని శ్రీకాంత్ గారు. ప్లీజ్ వద్దు. విష్ణు, అలా అనుకో. ఈ ఒక్కసారి కలువు ప్లీజ్. నీతో మాట్లాడాలి, నిన్ను కలిసే మాట్లాడాలి. అలాగే విష్ణు, అలాగే. నీ మాట ప్రకారం ఇచ్చి ఈసారి కలువు. ఇంకెప్పుడు కలవమని అడగను. రవి ఉన్నాడేంటి? విష్ణు రవితో మాట్లాడడానికి వచ్చిందా? విష్ణు, మీ అమ్మగారు ఎంత టెన్షన్ పడుతున్నారో ఒకసారి అర్థం చేసుకో విష్ణు. నువ్వు ప్రేమించిన అతనెవరు, తన పేరేంటో దయచేసి చెప్పు విష్ణు. ఎవరో ఏంటో అసలు తెలిస్తేనే కదా తర్వాత ఏం చేయాలో, ఏం చేస్తే నీ జీవితానికి మంచిదో ఆవిడ కూడా అర్థం అవుతుంది. నా ప్రేమ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పరని మాటిస్తున్నాను. ఇలా మౌనంగా ఉండటం వల్ల అందరికీ మానసిక ఆందోళన తప్ప ఏముంటుంది చెప్పు. ప్లీజ్ చెప్పు విష్ణు. నేను చెప్పలేను రవి గారు. దయచేసి నన్ను ఈ విషయంలో ఎవరు ఇబ్బంది పెట్టొద్దు. ఎందుకు ఏమిటి అని కూడా ఎవరు అడగద్దు ప్లీజ్. రవి విష్ణుని పిలిపించింది నేనతన్ని కనుక్కోమన్న విషయం గురించా? అంటే విష్ణు వాణ్ణి కలవటానికి రాలేదన్నమాట. రవి అతన్ని కనుక్కునే పనిలో ఉన్నాడు కదా, ఖచ్చితంగా తెలుసుకుని చెప్తాడు. ఆ నమ్మకం నాకుంది. అబ్బా.
అవును, నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని చూశాను. సో మీరెవరి కోసం వెతకాల్సిన అవసరం లేదు. మీరే చూసుకున్నారు అన్న తర్వాత మాకేంటి బాబు ఇబ్బంది? కాకపోతే మీరు చూసుకున్న అమ్మాయితో త్వరగా మీ పెళ్లి జరిగిపోతే మాకంతే చాలు. రాధా, ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీతో కూడా మాట్లాడి ఏంటి అని మాకు చెప్తే నెక్స్ట్ జరగాల్సిన దానికి వీళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది. అందరిలో మనకి మర్యాదగా కూడా ఉంటుంది. అంతేకాదు బాబు, మంచి ముహూర్తాలు ఎన్ని రోజులో లేవు. అధిక మాసం కూడా రాబోతోంది. కాబట్టి ఈలోపే అన్ని కార్యక్రమాలు జరిగిపోవడం మంచిదని మా ఉద్దేశం. మీరేమి విషయంలో టెన్షన్ పడకండి. ఈరోజు సాయంత్రం మా ఆర్జీ హోమ్ నీడ్స్ 5 years సెలబ్రేషన్ ఉంది కదా, అక్కడే నేను పెళ్లి చేసుకోబోయేది ఎవరిని అని అనౌన్స్ చేస్తాను. ఓకే రాధా, నీ అనౌన్స్మెంట్ కోసమే మేమంతా వెయిట్ చేస్తూ ఉంటాం. సరే రాధా బాబు, మేమంతా సాయంత్రం సెలబ్రేషన్ లో కలుస్తామే, వెళ్ళొస్తామే. పద. ఓకే రాధా, మరి సీ యూ. ఏంటి గడికోసారి నా వైపు చూస్తారు? ఎటు చూడాలో తెలియక? ఏమోలే, అదంతా నాకెందుకు. నాకు మా అక్క పెళ్లి శ్రీకాంత్తో అయితే చాలు. రే అన్నయ్య, నువ్వు అమ్మాయిని చూసావా? సెలెక్ట్ చేసావా? ఎందులో ఏదో తిరకాసు అనిపిస్తుందిరా. అరకాసు కూడా లేదు. ఎక్కువగా ఆలోచించకుండా వెళ్ళు. నేను మాత్రం పొద్దస్తమానం అదే దృష్టితో నిన్ను చూస్తూ కూర్చున్నాను అనుకున్నావా? హలో, అమ్మాయిల విషయంలో ఈ రాధ అనే ఐకాన్ ఎప్పటికీ రాంగ్ అవ్వదు. మరెందుకు మా పిన్ని ముందు మీ పిన్ని ముందు ఒక అమ్మాయిని చూశాను, కనెక్ట్ అయ్యానని చెప్పారు? చెప్పాల్సి వచ్చింది. ఏం చెప్పాలి? వాళ్ళు తెచ్చిన ఫోటోలు చూసి ఉరికంబానికి తలారిని సెలెక్ట్ చేసుకోవాలా నేను? అందుకే అబద్ధం ఆడాను. ఇప్పుడు అదే అబద్ధాన్ని వాళ్ళ చేత నమ్మించడానికి నీ సాయం తీసుకోవాలనుకుంటున్నాను. రాధా గారు, అసలేమంటున్నారో మీకేమైనా అర్థం అవుతుందా? సాయం అంటే మనం మోసేలా ఉండాలండి, అంతేకాని అది మనల్ని మోసేలా ఉండకూడదు. అరే, మీకు నన్నెలా సెలెక్ట్ చేయాలనిపించింది? అంటే ఇప్పటి వరకు ఓ 2-3 సార్లు మన కాంబినేషన్ వర్కౌట్ అయింది కదా, అదే ఇక్కడ వర్కౌట్ చేద్దాం అంటున్నాను. అంతకు మించి నీ మీద నాకేం ఫోకస్ ఉంటుంది చెప్పు? అదంతా నాకు అనవసరం అండి. నేను మీతో ఈ డ్రామా ఆడలేను. నన్ను నా పార్టీలో అందరి ముందు అలా పరిచయం చేస్తే ఆ తర్వాత నా పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసా? అసలే మా అక్క విషయంలో ఆల్రెడీ మా అమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది. ఇప్పుడు నేను ఇలా చేశానంటే ఆ తర్వాత మా అమ్మ పరిస్థితి ఏంటో ఒకసారి మీరే అర్థం చేసుకోండి రాధా గారు. అర్థం చేసుకోవడం అంటే ప్రాబ్లం పూర్తిగా తెలిసి నువ్వే కుదరదని అంటున్నావు. వేరొకరికి ఈ సిచ్యువేషన్ ఎలా అర్థమవుతుంది?
నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయకండి. ఛీ, కర్మ నా మీద ఇలా పగబడుతుంది అనుకోలేదు. నేను నాకు పెళ్ళాం కావాలని అడుక్కోవడం ఏంటి? డిస్కస్టింగ్. రాధా గారు, దయచేసి డిసప్పాయింట్ అవ్వకండి. వేరే ఎవరినో ఒకరిని ట్రై చేయండి. మీ వల్ల అవుతుంది, కానీ నా వల్లే కాదు. ఒక టాప్ బ్రాండ్ ఇమేజ్ ని కూడా ఆర్జీ హోమ్ నీడ్స్ క్రియేట్ చేయగలిగిందని నేను చాలా ప్రౌడ్ గా చెప్పగలుగుతున్నాను. ఏంటి మేడం, రాధా గారు ఆర్జీ హోమ్ నీడ్స్ గురించి తప్ప ఈ రోజు ఇంకా వేరే టాపిక్ గురించి మాట్లాడేలా అనిపించడం లేదు. ఏం శిఖరా? చూడండి మేడం, పూనకాల లోడింగ్ అన్నట్టు కంపెనీ గురించి తప్ప ఆయన కాబోయే పార్ట్నర్ గురించి మాత్రం ఒక్క ముక్క కూడా మాట్లాడట్లేదు. మేడం, రాధా గారు ఇలా మాటల్లోనే అందరినీ ముంచేసి చెప్పిన మాటని అలా ఎస్కేప్ చేసి వెళ్ళిపోరు కదా. రాధకి అలాంటివి చేతకావులే శిఖరా. అయినా సరే వెయిట్ చేద్దాం. నో ప్రాబ్స్. ఏమో మేడం, రాధాబాబు, మీ కంపెనీ గురించి కాస్త తక్కువ చెప్పినా తగ్గిపోయేది ఏమీ లేదు. ప్రస్తుతం ఇక్కడున్న వాళ్ళంతా కళ్ళప్పగించి ఎదురు చూస్తున్నది మీ కాబోయే లైఫ్ పార్ట్నర్ ఎవరా అని తెలుసుకోవడానికి. ఖచ్చితంగా మీరు అడిగిన ప్రశ్న అందరి మదిలోనూ ఉందని నాకు కూడా తెలుసు. ఈ ఈవెంట్ స్పెషల్ గా ఇప్పుడు మీ అందరికీ ఒక అమ్మాయిని పరిచయం చేయబోతున్నాను. కొంపదీసి నా పేరుగానే చెప్పేస్తారా ఏంటి? మేడం, ఇక అంతా మీ చేతుల్లోనే ఉంది. అదే ఆలోచిస్తున్నాను శిఖరా. ముహూర్తాల గురించా మేడం? కాదు శిఖరా, అసలు ఈ పెళ్లి అనే కాన్సెప్ట్ కి ముందు వెనక ఏమేం జరుగుతున్నాయా అని. ఏంటి మేడం మీరనేది? అసలు పెళ్లి అనే మాటే నచ్చని రాధా ఇంత సింపుల్ గా పెళ్లి పీటలెక్కడానికి సిద్ధమైపోయాడా? ఈ విషయంలో రాధని నేను అస్సలు నమ్మను. పరిచయం చేయడానికి తీసుకొచ్చి ఫియాన్సే అని చెప్పకుండా ఫ్రెండు, న్యూ పార్ట్నర్ అని సంబంధం లేకుండా చెప్తున్నాడు. మేడం, నాకలా అనిపించడం లేదు. నాకనిపిస్తుంది కదా. నా డౌట్ క్లియర్ చేసుకోవడమే ఇక్కడ నాకు ముఖ్యం. దాని మీదే నీ జీవితం కూడా ఆధారపడుంది. మేడం, మీరు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఆ అమ్మాయి రాధగారితో క్లోజ్ గా ఉంది, అందులోనే అర్థమవుతుంది కదా. ఇంకా మాటల్లో కూడా చెప్పాలా? అవును, నాకు చెప్పాలి. చెప్పి తీరాల్సిందే. శిఖరా, ఈ రాధాకృష్ణలు పెళ్లి నాపడానికి ఎంతవరకైనా తెగిస్తారు. నాకు సర్వెంట్స్ తో సర్వ్ చేయించుకోవటం ఇష్టం లేదు. నాకు ఈ ఎంప్లాయ్ మాత్రమే జ్యూస్ సర్వ్ చేయాలి, లేదంటే అసలు లేదు. నో నక్షత్ర, వెయిట్ ఎ సెకండ్. కృష్ణ, ప్లీజ్ అర్థం చేసుకో. జ్యూస్ తీసుకుని రావా? ప్లీజ్.
తీసుకొస్తుంది. ఓకే. రాధా గారు, హలో, జ్యూస్ కావాల్సింది నాకు. అడిగింది మా బాస్. నేను తనకే ఇస్తా, ఎవరికి పడితే వాళ్ళకి కాదు. పొగరు నాకు కూడా ఉంది. డోంట్ మైండ్ నక్షత్ర, నేను ఇస్తున్నాను కదా, తెచ్చిందైతే తనే, తీసుకో. ఓకే. ఆ నక్షత్ర కోసం కృష్ణని కన్విన్స్ చేస్తున్నాడంటే తనని అంత బాగా ఇష్టపడుతున్నాడా రాధా? ఏమైంది మీ ఇద్దరికి? తనని తీసుకొచ్చింది నువ్వే కదా, మీ ఇద్దరు బద్ధశత్రువులా మాట్లాడుకుంటున్నారేంటి? మేమిద్దరం ఇలా ఒకరికొకరు పడనట్టు ఉంటేనే మీ వాళ్ళు ఎవరికి డౌట్ రాదు. అలా కాకుండా తను తెలిసినట్టు కలిసిపోయి కబుర్లు చెప్పుకుంటే తారా గారికి వెంటనే అనుమానం వస్తుంది. ఏంటిది? ల్యాప్టాప్ సార్. నేను అడిగింది స్టాక్ ఆడిట్ రిపోర్ట్ గురించి. ఓ, దాని గురించా సార్? ఏమైంది సార్? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? చాలా తెలివైన వాడిని అనుకుంటున్నాను సార్. ఆ విషయం నువ్వు కాదు, నేను చెప్పాలి. సార్, మన గురించి మనం అప్పుడప్పుడు గుర్తు చేసుకోకపోతే బయట వాళ్ళు గుర్తించారు కదా, అందుకని. చాలే ఆపు. ఈ క్వార్టర్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ ఏంటి? కరెక్ట్గా లేదు. కరెక్ట్ కాదా సార్? అదే కదా నేను చెప్తుంది. నేను చెప్పింది నాకు చెప్తావేంటి? ఇక్కడ స్టాక్ బ్రౌజింగ్ బ్యాలెన్స్ కి, ఇక్కడ సేల్ అనే స్టాక్ కి ఇంత డిఫరెన్స్ ఉందేంటి? డిఫరెన్స్ ఉందా సార్? నిన్ను ఏమయ్యా, పూజకు కావాల్సిన సామాన్లన్నీ తెచ్చాను. ఏమయ్యా, ఇలా రావయ్యా. వస్తున్నా, ఉండు. అదేంటో చెప్పమ్మా, నేను చేస్తాను కదా. మీరు చేసిన పనులు చాలు, కనీసం సుభన్ స్టోర్స్ నైనా కాస్త ప్రశాంతంగా ఉండనివ్వండి. రాణమ్మా, ఎందుకు ఇప్పుడు వాళ్ళిద్దరిని తిట్టడం? వాళ్ళకి బత్తాసు పలికింది చాలు. కానీ ఏమయ్యా, ఆ బీరువా పైన పూజ సామాన్లు సంచి దించు. ఉసే హరి, లోపలికెళ్ళి మంచినీళ్ళు తీసుకురావే. అలాగేనమ్మా. ఏమయ్యా, ఆ మిగిలినవి కూడా తేవయ్యా. అమ్మా, ఇదిగో మంచినీళ్ళు. అమ్మా, వీటిని శుభ్రం చేసి తీసుకొస్తానమ్మా.